హాయ్. సో ఇప్పుడు మనం ప్యూర్ మ్యాథ్స్లో అసలు యాక్చువల్లీ ఏ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ది ఆల్జీబ్రా, ఓకే, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ నెంబర్ థియరీ. ఓకే, సో ఈ 5 ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్లోని. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్జీబ్రా చూద్దాం. ఆల్జీబ్రాలో అసలు ఏమేమి ఉంటాయో ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, సో ఆల్జీబ్రా చూస్తే చూడండి, ఆల్జీబ్రాకి ఇంపార్టెంట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ అవి కంపల్సరీగా నేర్చుకోవాలి. కంపల్సరీగా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఈ వీడియోలో కొన్ని చెప్తాను. సో ఫస్ట్ ఇవి మాత్రం కంపల్సరీగా ఈరోజే నేర్చుకోండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఫార్ములా a/m × a/n = a/m+n. అంటే ఇక్కడ కింద బేసెస్ ఈక్వల్ అయినప్పుడు, ఓకే, బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అదే బేస్తో పవర్స్ 2 యాడ్ చేయాలన్నమాట. అప్పుడు a/m+n. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్, ఇవన్నీ అందరికీ తెలిసినవే. బట్ ఇవి మాత్రం కంపల్సరీగా క్లియర్గా మనం ఇవన్నీ వచ్చి ఉండాలి. సో చూడండి, a/m × a/n = a/m+n. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 5/3 × 5/7 చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రెండు బేస్ ఈక్వలే. సో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, బేస్ అదే బేస్ వస్తుంది, 3 + 7 అవుతుంది. పవర్స్ 2 యాడ్ అవుతాయి. 3 + 7, 3 + 7 ఎంత, 10. సో 5/10 వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు 1/a/m = నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఆల్రెడీ. ఓకే, 1/a/m ఎప్పుడైతే 1/, వచ్చిందో 1/, ఆ ఫ్రాక్షన్ పైకి వెళ్ళాలంటే ఆ పవర్ అనేది మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పవర్ m ఉంది, పైకి వచ్చేసరికి a/-m అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు 5/2 ఉంది, 5/2 దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/, రాసుకుంటున్నాం అనుకోండి, 5/-2 అవుతుంది. అదే 6/-3 ఉంది. ఓకే, సో 6/-3 మైనస్ పోవాలంటే 1/6/3 రాసుకోవచ్చు అనమాట. సో ఫ్రాక్షన్ లోపలికి తీసుకొస్తే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో 1/a/m = a/-m. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకా a/m/a/n, a/m/a/n = a/m-n. అదే బేస్ ఉంది, బట్ పవర్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ డివిజన్ జరుగుతున్నప్పుడు m-n జరుగుతుంది. సో న్యూమరేటర్ పవర్లోంచి డినామినేటర్ పవర్ని మైనస్ చేస్తున్నాం అనమాట. సో అసలు యాక్చువల్లీ ఆల్జీబ్రాలోని మొత్తం అన్ని ఫార్ములాసే ఉంటాయి. ఓకే, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా సరే మనకి ఫార్ములా కావాలి. ఓకే, మిగతా టాపిక్స్ అన్నీ అలా కాదు. ఓకే, ఆల్జీబ్రాలో మాత్రం ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ మాత్రం కంపల్సరీగా అన్నీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నేను ప్రతి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ రోజు చెప్పింది ఆ రోజే మీరు బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు a/m/a/n = a/m-n. సో సేమ్ బేస్ ఉంటే ఏం చేయాలి, మనం పవర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్ పవర్లోంచి డినామినేటర్ పవర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/6/3/4. ఓకే, రెండింటికి సేమ్ బేసిస్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి, 3/6 - 4 అంటే ఎంత, 3/2, 3². సో ఆన్సర్ ఏమవుతుంది, 3² అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, a/m హోల్ పవర్ n, a/m హోల్ పవర్ n = a/m-n. mn అంటే m × n అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2/4 హోల్ పవర్ 3 అనుకోండి. ఓకే, 2/4 హోల్ పవర్ 3, అప్పుడు 2/4 × 3 12, 2/12 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ mn అంటే మీనింగ్ m × n అని దాని మీనింగ్. ఓకే, సో mth రూట్ a అంటే a/1/m, థర్డ్ రూట్ 4 అంటే 4/1/3, ఫిఫ్త్ రూట్ 2 అంటే 5th రూట్ 2 అంటే రూట్ లోపల ఉండాలి. ఇది ఇక్కడ 5 ఉంటే 2/1/5. ఓకే, సో ఇలా మనం mth రూట్ a అంటే 1/a/1/m. ఓకే, సో nth రూట్ a/m
nth రూట్ ఏ పవర్ ఎం అంటే ఇప్పుడు చూడండి ఏ ప్లేస్లో ఇక్కడ ఏ పవర్ ఎం ఉంది, ఏ పవర్ ఎం ఉంది కాబట్టి ఏ పవర్ ఎం హోల్ పవర్ 1/n వస్తుంది అంతే కదా. సో హోల్ పవర్ 1/n అంటే ఏ పవర్ m ఇంటూ 1/n m/n. ఓకే, ఏ పవర్ m/n. సో ఈ ఫార్ములాస్ ఇండెసెస్ అంటే మనకి పవర్స్ రిలేటెడ్ ఫార్ములాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ప్రతి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫార్ములాస్తో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్లోనే చాలా ఉంటాయి, సింపులే ఈజీనే ఫార్ములాస్ అని. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పవర్ n ఈక్వల్ టు 0, ఏ పవర్ n ఈక్వల్ టు 0 ఇచ్చారనుకోండి. ఓకే, అప్పుడు కంపల్సరీగా ఏమవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాల్సిందే. ఏ పవర్ n ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఏ పవర్ n ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇంకొక విషయం, 0 పవర్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. 0 పవర్ 0కి అసలు వాల్యూ లేదు. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 ఎక్సెప్ట్ 0 పవర్ 0. 1 పవర్ 0 1, 5 పవర్ 0 1, 10 పవర్ 0 1. ఎనీథింగ్ పవర్ 0 1 బట్ ఎక్సెప్ట్ 0. 0 పవర్ 0 మాత్రం నాట్ డిఫైన్డ్, దానికి అసలు వాల్యూ లేదు. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇఫ్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n, ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అయింది అనుకోండి, దెన్ m ఈక్వల్ టు n. అప్పుడు ఏమవుతుంది, మనకి m ఈక్వల్ టు n అవుతుంది. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఏముంది, ఈక్వల్ టు ఉంది. ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఉంది. బేసెస్ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఎక్స్పోనెంట్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఒకే ఒక కండిషన్ ఏంటి, ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఏ 1కి ఈక్వల్ అవ్వకూడదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 1 పవర్ 5 ఈక్వల్ టు 1 పవర్ 3 అంతే కదా. 1 పవర్ 5 1, 1 క్యూబ్ కూడా 1, 1 ఈక్వల్ టు 1 సరిపోతుంది. 1 పవర్ 5 ఈక్వల్ 1 పవర్ 3 అవుతుంది. బట్ 5 3 ఈక్వల్ అవ్వట్లేదు, అందుకని ఏ 1 అవ్వకూడదు అనమాట. ఇక్కడ ఏ 1కి తప్ప ఇంకా ఏ వాల్యూకైనా సరే m ఈక్వల్ టు n అవ్వాల్సిందే. ఓకే, అంటే 2 పవర్ m ఈక్వల్ టు 2 పవర్ n అన్నారనుకోండి, ఇక్కడ m ఈక్వల్ టు n అవ్వాల్సిందే. కానీ 1 పవర్ a ఈక్వల్ టు 1 పవర్ b అన్నారనుకోండి, a ఈక్వల్ టు b అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే 1కి మాత్రమే అలా అనమాట. ఇంకే నెంబర్ వచ్చినా 3 4 5 అవి మైనస్ నెంబర్స్ అయినా సరే, ఏ నెంబర్స్ అయినా సరే పవర్స్ మాత్రం కంపల్సరీగా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఇందులో ఈ ఏ పవర్స్తో ఉన్న ఈ మాత్రం చూసాం. సో వీటిని బాగా, ఈ ఫార్ములాస్ అన్నిటిని బాగా చదివి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని స్క్వేర్స్ ఫార్ములాస్ అవి ఇవి చూద్దాం. ఓకే ఓకే.